ఫాదర్ అనగానే ఎక్కువ అబ్బాయి కన్నా అమ్మాయి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటూ ఉంటారు. సో అమ్మాయికి ఎందుకు అంతగా కనెక్ట్ అయి ఉంటుంది ఫాదర్ రిలేషన్షిప్? జనరల్ గా ఏంటంటే అమ్మాయి అన్నప్పుడు ఆ ప్రొటెక్టివ్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది ఫాదర్ లో. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి అన్నప్పుడు ఏంటంటే ఆ అటాచ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ కేర్, ఆ ఎఫెక్షన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అబ్బాయి అనుకోండి, యాజ్ అ మ్యాన్ ఐ నో లైక్ దట్స్ ఫైన్, అంటే హీల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేసి ఎంతో కొంత ఇది ఉంటుంది అనమాట, లీనియన్స్ ఉంటుంది. బట్ అమ్మాయి అనేసరికి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేర్ ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది నా సైడ్ నుంచి. సో అందుకని ఏమవుతుందంటే నా సైడ్ నుంచి కేర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పాపకి కూడా ఆ అటాచ్మెంట్ అనేది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది అనమాట. నన్ను అంత బాగా చూసుకుంటాడు మా నాన్న అనేసి. సో అందుకనే జనరల్ గా చూసుకుంటుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే బైలో ఏంటంటే జనరల్ గా ఆపోజిట్ జెండర్స్ అనేది అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే అమ్మాయిలకి ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది అమ్మాయిలు జనరల్ గా, పాపలు ఎక్కువ టైం వాళ్ళ ఫ్యామిలీలో స్పెండ్ చేసేది వాళ్ళ ఫాదర్ తోటి. సో వాళ్ళ ఫాదర్ నే వాళ్ళు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా, కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆయన నాకు ఒక రోల్ మోడల్, రైట్, ఆయనలా ఉండాలి, ఏం చేసినా ఆయనలా చేయాలి అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. సో దాట్ వే ఏంటంటే ఆ అటాచ్మెంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. మరి అబ్బాయిలు ఎవరిని తీసుకుంటారు సార్ రోల్ మోడల్ గా? అబ్బాయిలు అంటారా, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అగైన్ ఇట్ కమ్స్ టు మదర్. జనరల్ గా అబ్బాయిలకి ఏంటంటే మదర్ తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అట్లా అటాచ్మెంట్ ఉంటుంది, డాడీ స్ట్రిక్ట్ ఉంటారు కాబట్టి, మమ్మీ కొంచెం లీనియంట్ ఉంటుంది. సో కాబట్టి అటు వెళ్ళిపోతుంది అనమాట. డాడ్ జనరల్ గా ఏంటంటే అబ్బాయిలతో స్ట్రిక్ట్ ఉంటారు, అమ్మాయిలతో కొంచెం లీనియంట్ ఉంటారు. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎవరు లీనియంట్ గా ఉంటే వాళ్ళ సైడ్ కొంచెం ఎక్కువ ఇదైపోతూ ఉంటాం అనమాట.